కూడా అదే వర్తించింది కదా. అంటే ఏమన్నట్టు అంటే అందుకని ఒక కోర్టు విధంగా సార్ ఏమన్నదంటే ఒకే క్రిమినల్ కుటుంబం కోసం కంటిన్యూస్ గా అవకాశాలు దక్కించుకుంటే అదే కుటుంబానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. అంటే ఆర్థికంగా, సామాజికంగా ఆఫ్ కోర్స్ బలంగా ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు ఉంటాయి. ఈ అభివృద్ధి ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కితే అదే వర్గంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఒకప్పటికి అందుకని ఇప్పటికీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ చాలా విభిన్నంగా మారిపోయాయి. గతంలో లాగా ఇప్పుడు లేవు కాబట్టి మేబీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ అడిగినటువంటి ప్రశ్నలు కానీ కొంత పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపించట్లేదా? కరెక్ట్, కానీ దీన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. నేను అందుకనే ఇది తాడు మీద నడక, అంటే తీగ మీద నడక లాంటిది. దీన్ని ఎటువైనా బ్యాలెన్స్ తప్పుతుంది కనుక ఒక రకంగా ఆలోచన చేస్తే చాలా మంది ఫస్ట్ జనరేషన్ చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసి 3వ తరం 4వ తరం ఉన్న వాళ్ళకి ఇవాళ ఫస్ట్ జనరేషన్ లో తల్లిదండ్రులు చదువుకోకుండా పిల్లలు మొట్టమొదటిసారి చదువుకొని ఉద్యోగాలకు వచ్చిన సందర్భం చూసుకోండి. ఇద్దరిని ఒకే ఘటన కట్టి ఒకే పరుగు పందెం పెడితే 5 కిలోమీటర్ల ముందు నుంచి పరుగు పందెం మొదలు పెట్టి 5 కిలోమీటర్ల వెనక నుంచి పరుగు పందెం ఓరు మొదలు పెడితే ఇద్దరి మధ్యన పోటీ పెట్టే సమంజసంగా ఉండదు కదా. అందుకని అంబేద్కర్ గారు ఆలోచించే రిజర్వేషన్ ఉండాలన్నాడు. కానీ 10 ఏళ్లకే పరిమితం చేయమన్నాడు రిజర్వేషన్. 10 ఏళ్ల తర్వాత అందరూ అభివృద్ధి అవుతారు. అప్పుడు ఈ ఆర్థిక సామాజిక అసమానతలు పోతాయనే ఉద్దేశం. సామాజిక అసమానతలు అనేటివి ఆర్థికంగా వస్తే పోదు. ఒక ఎమ్మెల్యే కూడా ఒక గుళ్ళో పోవడానికి సంశయించే కాలం ఇది. ఈ వాడికి 2 గ్లాసుల పద్ధతి అమలవుతుంది. సామాజిక అసమానతలు ఇంకా పోవు కూడా ఇప్పుడు అంతలా అంటున్నాను. కానీ ఆర్థిక అసమానతలు పోతున్నాయి కదా. ఇవాళ ఆర్థికాన్ని ఆసరా చేసుకొని రిజర్వేషన్ ఉండాలి అని క్రీమీ లేయర్ వచ్చింది. క్రీమీ లేయర్ ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరైతే మళ్ళీ పొందుతున్నారో ఆ వర్గాల్లోని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చూడండి, మీరు ఇదే క్రీమీ లేయర్ మీద చర్చ పెట్టండి. ఏ వర్గంలో ఉన్న వాళ్ళకు 4 సార్లు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, మూడు తరాలు ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు మాకు పోటీ ఎట్లా అని వాళ్ళు కూడా అడుగుతారు కదా. మీరు అన్నారు కాబట్టి పాయింట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ కూడా క్రీమీ లేయర్ ఉండాలి అన్నటువంటి వాదన కూడా తీసుకొచ్చారు కదా. ఆ ప్రశ్న కూడా అట్లాగే ఉంది. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ లో ఎందుకు లేదన్నటువంటి ప్రశ్న కూడా దీనికి అనుసంధానంగా మాట్లాడొచ్చు. ఇవాళ అదే చెప్పారు. ఇప్పుడు ఇవాళ భూయాన్ గారు అదే చెప్పారు. స్పష్టంగా ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, మీరు దీనికి పొంతడం లేదు, అందులో ఆర్థిక అసమానతలు ఆర్థికంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడి వాళ్ళకి ఇస్తున్నాం, ఈడబ్ల్యూఎస్ దీన్ని కలపకండి అన్నారు. అందుకని ఇక్కడకు చాలా సున్నితమైంది శ్రీకాంత్ గారు. దీని ఏమైందంటే బ్యాలెన్స్ తప్పితే మీరైనా నేనైనా ఇంకో దిక్కుపోయినటువంటిది. అంటే అట్లాని భయపడేది ఏం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎవరైతే ఒకసారి దీని రిజర్వేషన్ పొందిందో వాళ్ళకి ఒకేసారి అవకాశం, రెండోసారి ప్రమోషన్లలో వాటికి ఇవ్వద్దు అంటున్నాను నేను. దానివల్ల ఏమంటే అప్లిఫ్ట్ అయిన వాళ్ళేమో ఇంకా ప్రతిసారి రిజర్వేషన్ పొందుతున్నారు. అసలు రిజర్వేషన్ మొదటిసారి కూడా పొందిన కులాలు బీసీలలో ఎస్సీలలో ఉన్నాయి. అందుకని ఎస్సీలలో ఈ అసమానతలకు వీలుగానే ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎందుకు వచ్చింది. ఇవాటికి కూడా ఏబిసిడి వర్గీకరణ సూత్రప్రాయం కొట్టుకున్నా ఇంకెందుకు కావడం లేదు కింది స్థాయిలో చూస్తున్నాం కదా మనం. అంతేందుకు నిన్న మన మోతిపల్లి నరసింహులు గారు ఒక మాట మాట్లాడారు. అయ్యా, మొత్తం ఉద్యోగాలలో ఎస్సీ ఉద్యోగాలలో మాలలు ఎక్కువ శాతం పొందిండ్రు, మాదేలకు అన్యాయం జరుగుతుంది అని రాజకీయంగా ఆయన ఎత్తి చూపించారు కూడా. కాకా వెంకటస్వామి గారి పిల్లల 3వ తరంలో కూడా ఇంకా రిజర్వేషన్ పొందుతున్నారు ఎట్లా అని అడిగింది. నేను ఈ మాట అనకముందే నేను మొదటి అంటున్నా, బాబు జగజీవన్ రామ్ గారి కుటుంబాల్లో కూడా వరుసగా అందరు రిజర్వేషన్ పొందింది కదా. మనవడు మునుమనవరాలు కూడా ఇవాళ రిజర్వేషన్ పొందుతుంది కదా. బాబు జగజీవన్ రామ్ గారి కుటుంబంలో పొందడం ఎట్లా కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా ఆయన రాజకీయ రిజర్వేషన్ ప్రశ్నించాడు. నేనైతే రాజకీయ రిజర్వేషన్ విషయంలో తప్పు కాదు, ఎందుకంటే అభివృద్ధి అయిన కుటుంబాలు మళ్ళీ రాజకీయాల్లో అసలు లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ఆయన ప్రశ్నించిండు. మోతిపల్లి నరసింహ గారు నిన్ననే మాదిగ పోరాట సమితి నల్గొండలో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగితే 3 తరాలు అలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఒక ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గారు ఉన్నారు, పేరు కూడా చెప్పారు ఆయన. అట్లాగే అన్నదమ్ములు ఇద్దరు, వివేక్ మంత్రిగా ఉన్నారు, వినోద్ ఏమో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే జిల్లాలో పక్క నియోజకవర్గాల్లో పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ ఒకరేమో చెన్నూరును ఒకనేమో మనకు పెద్దపల్లి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎట్లా అని అడిగిండు ఆయన. అంతే కదా. ఏమంటే ఎస్సీలలో ఈ తారతమ్యత గురించి ప్రశ్నించే మందకృష్ణ మాదిగ అదే అన్నాడు. అంటే ప్రతిసారి కూడా మాదిగలకు మాలలకు మధ్య అన్యాయం గురించి అన్నాడు ఆయన. కానీ క్రిమి లేయర్ నొప్పలేరు వీళ్ళే. ఎందుకు ఒప్పులేరు? క్రిమి లేయర్ అనేవాళ్ళు ఇప్పటికే 2-3 తరాలు ఉద్యోగాలు పొందింది. ఎందుకంటే 80 ఏళ్ళు అయింది శ్రీకాంత్ మనకు రిజర్వేషన్ 3 తరాలు వేటే కదా. 4వ తరం కూడా ఉద్యోగాలు పొందుతుంది. అందుకని ఇక్కడ ఏమైందంటే ఓటు స్పష్టంగా చెప్పింది, ఇద్దరు కానీ ఒక్కరు కానీ ఒక్కసారి ఆర్థికంగా అప్లిఫ్ట్ కాగానే ఉద్యోగాలు దొరికి చేయగానే వాళ్లకు స్వచ్ఛందంగా వదులుకోవాలని కూడా సూచన చేసింది అంటున్నారు. దానివల్ల ఏమైందంటే అదే వర్గంలోని మిగతా వాళ్ళకైతే అన్యాయం జరగకుండా ఉంటది కదా. ఇప్పుడు ఏమైతుందంటే క్రీమీ లేయర్ అంటే మీగడ లాంటిది, ఆ మీగడకే మళ్ళీ మీగడ అందుతున్నది, కానీ కింద పాలు అట్లాగే ఉంటున్నాయి అంటున్నారు. అందుకనే ఈ విషయంలో పూర్తిగా కోర్టును సమర్థించు. అయితే దీనికి నేను ఒక థియరీ చెప్తాను. నేను మొదటి చెప్పాను, ఇది రిజర్వేషన్లు
తాత్కాలిక పరిహారమా లేకుంటే పరిష్కారం అస్సలు కాదు. సార్ పరిష్కారం అసలే కదా, ఎందుకంటే ఆ. తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే పిల్లలకు రిజర్వేషన్లు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తే